Hi guys, welcome back to Loknath Lectures. మనమైతే ప్రీవియస్ వీడియోలో షార్ట్ కట్ కీస్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఓవరాల్ ఫంక్షన్స్ వీటన్నిటి గురించి ఓవరాల్గా ఎంఎస్ ఎక్సెల్ గురించి అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మోస్ట్లీ యూజ్డ్ అండ్ ద బెస్ట్ షార్ట్ కట్ కీస్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం మోస్ట్లీ అంటే ఎక్కువ టైమ్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసే షార్ట్ కట్ కీస్ గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. These are all the mostly we are used in the MS Excel sheet. సో ఈ ఎక్సెల్ షీట్ లో ఈ ఓవరాల్ షార్ట్ కట్ కీస్ ని మనం ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేస్తాం అండ్ వీటి యొక్క యూజ్ ఏంటి అనేది అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్ గా బేసికలీ మనం ప్రీవియస్ వీడియోస్ లో షార్ట్ కట్ కీస్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. లైక్ ఆల్ఫాబెట్ ఏ నుంచి ఆల్ఫాబెట్ జెడ్ వరకు ఓవరాల్ గా కంట్రోల్ ఏ టు కంట్రోల్ జెడ్ వరకు ఓవరాల్ షార్ట్ కట్ కీస్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోస్ లోనే డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఈ రోజు స్పెసిఫిక్ గా మనం ఎందుకు షార్ట్ కట్ కీస్ మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నామంటే ది బెస్ట్ అండ్ మోస్ట్లీ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ షార్ట్ కట్ కీస్ గురించి అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఆల్ట్ ప్లస్ 7 ఆల్ట్ 7 బుల్లెట్స్ యాడింగ్. ఆల్ట్ 7 అనే షార్ట్ కట్ కి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డేటా అనేది ఎంటర్ చేయాలి అనుకుంటాం. ఆ డేటాకు మనం ఒక డిజైన్ అంటే బుల్లెట్ ఇవ్వాలి అనుకుంటాం. బుల్లెట్ ఇవ్వాలి అంటే ఆల్ట్ 7 అనే కీవర్డ్ ఆల్ట్ 7 అనే షార్ట్ కట్ కీని యూజ్ చేసి మనం బుల్లెట్ అయితే ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఆల్ట్ ప్లస్ 7 ఇలాగా మనకు బుల్లెట్ అయితే రిప్రజెంట్ అవుతుంది. ఇక్కడైతే మనం డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చు. లోకినాథ్ లెక్చర్స్ ఆల్ట్ 7 జెన్నీ లెక్చర్స్ లైక్ దిస్. ఇలాగైతే మనం ఒక డేటాను బుల్లెట్ డిజైన్ ఇచ్చి మనం ఒక డేటాను అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇలాగా బుల్లెట్ డిజైన్ అనేది మనం స్పెసిఫిక్ గా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయకోకుండా షార్ట్ కట్ కీని యూజ్ చేసి అయితే క్రియేట్ చేయొచ్చు. లైక్ ఆల్ట్ 7. అలాగే మనం ఆల్ట్ 9 యూజ్ చేసి ఆల్ట్ 9 అనే షార్ట్ కట్ కీని యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్లీట్ అయిపోయింది. దీనికైతే మనం ఎల్లో కలర్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఏంటి ఆల్ట్ 9. ఆల్ట్ 9 అనే షార్ట్ కట్ కీవర్డ్ కూడా బుల్లెట్ డిజైన్ కే. ఇది అనదర్ లెవెల్ ఆఫ్ డిజైన్స్ కే. లైక్ బుల్లెట్ లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కదా. అనదర్ డిజైన్ కి ఆల్ట్ 9. ఇక్కడ జెన్నీ లెక్చర్స్. ఇలాగా ఇక్కడైతే మనం ఒక డిజైన్ ఇచ్చాం బుల్లెట్, ఇక్కడ అనదర్ డిజైన్. ఇలాగా ఆల్ట్ 7 అండ్ ఆల్ట్ 9 అనే షార్ట్ కట్ కీని యూజ్ చేసి మనం అయితే బుల్లెట్ డిజైన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ట్ 9 కంప్లీట్. ద నెక్స్ట్ షార్ట్ కట్ కీ ఈస్ షిఫ్ట్ ప్లస్ F11. మనం యాక్చువల్ గా ఇక్కడ షీట్ 1 అనేది ఉంది కదా. ద నెంబర్ ఆఫ్ షీట్స్ అనేవి మనకు అవసరం రిక్వైర్డ్ ఉన్నప్పుడు మనం నెంబర్ ఆఫ్ షీట్స్ రిక్వైర్డ్ ఉన్నప్పుడు షీట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం అంటే యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఐకాన్ ఉందిగా, ప్లస్ ఐకాన్. ఈ ఐకాన్ పైన క్లిక్ చేసి మనం అయితే షీట్స్ ని యాడ్ చేసుకుంటాం. లేదా ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి హోమ్ ట్యాబ్ లో ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడైతే ఇన్సర్ట్ షీట్ అని తీసుకుంటాం. ఇలాగా ఒక న్యూ షీట్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇలా కాకుండా ఆటోమేటిక్ గా మనకి న్యూ షీట్ అనేది షార్ట్ కట్ కీని యూజ్ చేసి క్రియేట్ చేయాలి అంటే షిఫ్ట్ ప్లస్ F11. మనం షిఫ్ట్ ప్లస్ F11 ప్రెస్ చేయగానే నేను ఇప్పుడైతే షిఫ్ట్ ప్లస్ F11 ప్రెస్ చేస్తున్నాను. షిఫ్ట్ అండ్ F11. ద న్యూ షీట్ విల్ బి క్రియేటెడ్. షీట్ 1 అండ్ షీట్ 2. ఇలాగైతే మనకు షీట్ అనేది క్రియేట్ అయిపోతుంది. షిఫ్ట్ ప్లస్ F11 అనే షార్ట్ కట్ కీని యూజ్ చేసి మనం న్యూ షీట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 3. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 3 అనే షార్ట్ కట్ కీని యూజ్ చేసి మనమైతే ఒక షీట్ నుంచి ఇంకో షీట్ కి అయితే జంప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే షీట్ 2 లో ఉన్నాను, నేను ఇక్కడ షీట్ 1 లో ఉన్నాను. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 3ని యూజ్ చేసి అయితే నేనైతే ఇంకో షీట్ కి జంప్ అవ్వచ్చు. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 3 అనే కీవర్డ్ని ఇస్తే మనం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్
ఏదైతే షీట్ ఉందో ఆ షీట్ కి మనం జంప్ అవుతాం. సో మనం ప్రీవియస్ షీట్ కి జంప్ అవ్వాలి అంటే బ్యాక్ కి రావాలి, బ్యాక్ సీట్స్ కి జంప్ అవ్వాలి అంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 9. సో ఈ షార్ట్ కట్ కీని యూజ్ చేసి మనమైతే బ్యాక్ షీట్ ఐ మీన్ ప్రీవియస్ షీట్ కి జంప్ అవ్వచ్చు. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 9. సో నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ స్పేస్. సో మనం కంట్రోల్ ప్లస్ స్పేస్ ఇస్తే సో ద ఓవరాల్ కాలమ్ విల్ బి సెలెక్టెడ్. సో ఇట్స్ షోయింగ్ ద ఓవరాల్ కాలమ్ విల్ బి సెలెక్టెడ్. కంట్రోల్ ప్లస్ స్పేస్, కంట్రోల్ ప్లస్ స్పేస్. సో ఇలాగా మనకు ఓవరాల్ కాలం అయితే సెలెక్ట్ అయిపోతుంది. సో అలాగా మనం పర్టికులర్ గా ఎన్ని కాలమ్స్ అయితే సెలెక్ట్ చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 3 కాలమ్స్ సెలెక్ట్ చేశాను. సో కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్. సో ద ఓవరాల్ 3 కాలమ్స్ ఆఫ్ సెల్స్ విల్ బి సెలెక్టెడ్. ఓకే. సో అలాగైతే మనకి ఓవరాల్ కాలమ్స్ అనేవి సెలెక్ట్ అయిపోతాయి, ఓవరాల్ కాలమ్స్ లో ఉన్న సెల్స్ మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. సో కంట్రోల్ స్పేస్ బార్ ఇవ్వడం వల్ల మనకు ఒక ఓవరాల్ కాలం యొక్క సెల్స్ అనేవి సెలెక్ట్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏంటి, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ యు, ఫార్ములా బార్ విల్ బి ఎక్స్టెండెడ్. సో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఇవ్వడం వల్ల మనకి ఫార్ములా బార్ అనేది అయితే ఎక్స్టెండ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదే కదా మనకు ఫార్ములా బార్. సో నేను ఇక్కడ కసర్ మూవ్ చేస్తున్నా కదా, సో ఇక్కడ కసర్ పెట్టినప్పుడు ఇక్కడ ఫార్ములా బార్ అని కూడా రిప్రజెంట్ అవుతుంది కదా ఇక్కడ. సో ఫార్ములా బార్ యొక్క స్పేస్ అనేది ఎక్స్టాండ్ అవ్వాలి అంటే సో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ యూని అయితే ప్రెస్ చేస్తాం. సో మనకైతే ఇప్పుడు ఫార్ములా బార్ ఎక్స్టెండ్ అయిపోయింది. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ యూని ప్రెస్ చేస్తే మళ్ళీ డిక్రీజ్ అయిపోతుంది. ఓకే. సో ఇది కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ యూ అనే షార్ట్ కట్ కీని మనం స్పేస్ బార్ ఆర్ ఫార్ములా బార్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాం. ఇంకా ఆల్ట్ ఎంటర్. సో ఆల్ట్ ఎంటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ లైన్స్ ఇన్ సింగిల్ సెల్ only. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హియర్ ఎంటర్ సమ్ డేటా లైక్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్జెక్ట్ ఆర్ గ్రూప్ ఇన్ ఆర్ గ్రూప్. సో ఈ ఒక సెల్లో అంటే సో నేను ఏదైతే సెల్లో తీసుకున్నానో ఆ సెల్లో నాకు ఓవరాల్ గా డేటా మొత్తం మల్టిపుల్ లైన్స్ లో అనేది ఎంటర్ అవ్వాలి. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒక డేటా తీసుకున్నాను. సో ఇప్పుడు కంటిన్యూస్ గా లైన్ అనేది ఎంటర్ అవ్వకోకుండా ఇదే సెల్లో నాకు మల్టిపుల్ లైన్స్ అంటే వన్ బై వన్ అనేది డేటా ఎంటర్ అవ్వాలి. సో ఎలాగ ఎంటర్ అవ్వాలి, సో మనం ర్యాప్ టెక్స్ట్ ని యూజ్ చేసి సో వన్ బై వన్ డేటా అనేది ఒకే సెల్లో ఎంటర్ చేయొచ్చు. లేదా అనదర్ షార్ట్ కట్ కి ఏంటి, ఆల్ ప్లస్ ఎంటర్ ని యూజ్ చేసి సో ఆల్ ప్లస్ ఎంటర్, ఆల్ ప్లస్ ఎంటర్ ని యూజ్ చేసి సో మనమైతే ఒకే సెల్లో మల్టిపుల్ లైన్స్ ఆఫ్ డేటా అనేది వన్ బై వన్ ఇచ్చుకోవచ్చు. సో ఇలాగా వన్ బై వన్ లైక్ ఆల్ట్ అండ్ ఎంటర్ ఇవ్వండి. సో వన్ బై వన్ మనం నెంబర్ ఆఫ్ డేటా ఐ మీన్ సో ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ విల్ బి ఎంటర్డ్ ఇన్ ద సేమ్ సెల్ ఓన్లీ వన్ బై వన్. సో బై ద యూజింగ్ ఆఫ్ ర్యాప్ టెక్స్ట్ మనమైతే ఇలాగ ఒక డేటాను వన్ బై వన్ లైన్ ని మల్టిపుల్ లైన్స్ ఆఫ్ డేటాను ఒకే సెల్లో ఇవ్వచ్చు. లేదా ఆల్ట్ ప్లస్ ఎంటర్ అనే షార్ట్ కట్ కి యూజ్ చేసి సో మనం ఒక డేటాను అయితే ఒకే సెల్లో ఎంటర్ చేయగలం. ఆల్ ప్లస్ ఎంటర్ అండ్ షిఫ్ట్ రో. సో మనం ఏదైతే ఇందాక చేసాం కదా, సో కంట్రోల్ స్పేస్ బార్ ఇవ్వగానే కంట్రోల్ స్పేస్ బార్ ఇవ్వగానే మనకు ఓవరాల్ గా కాలం
కాలంలో ఉన్న సెల్స్ మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. అలాగే షిఫ్ట్ ప్లస్ రో ఇవ్వగానే ఓవరాల్ గా షిఫ్ట్ లో ఉన్న సెల్స్ మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. సో మనం ఎన్ని రోస్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ ఓవరాల్ రోస్ యొక్క సెల్స్ మొత్తం మనకైతే సెలెక్ట్ అయిపోతాయి. షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్, షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్. సో మనం షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్ ఇవ్వగానే మనకు ఓవరాల్ రోస్ అనేవి మొత్తం రోస్ లో ఉన్న సెల్స్ మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. సో కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ ఇవ్వగానే సో ద ఓవరాల్ గా కాలంలో ఉన్న సెల్స్ మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. సో ఈ సెలెక్ట్ అయిపోయిన అంటే రోస్ లో సెలెక్ట్ అయిపోయిన ఓవరాల్ సెల్స్ అనేవి హైడ్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8, 9, 10 అనేవి సెలెక్ట్ చేసి సో షిఫ్ట్ అండ్ స్పేస్ డైరెక్షన్. సో ఈ సెలెక్ట్ అయిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను హైడ్ చేయాలనుకుంటున్నాను, ఐ మీన్ దాచాలి అని. ఎలాగా? కంట్రోల్+9 ఇవ్వండి. సో కంట్రోల్+9 ఇవ్వండి. సో ఈ హైడ్ అయిపోయిన డేటా, ఈ ఓవరాల్ రోస్ ఆఫ్ డేటా విల్ బి హైడెడ్. సో ఈ హైడ్ అయిపోయిన డేటాను నేను అన్హైడ్ చేయాలి అనుకున్నాను, అన్హైడ్ చేయాలని. సో షార్ట్ కట్ ఏంటి? Control+Shift+9. So this is the use of the overall shortcut keys. సో ఈ షార్ట్ కట్ కీని అయితే మనం ఎంఎస్ ఎక్సెల్ షీట్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీక్వెంట్ గా, సో మనం ఏదైనా ఒక డేటాను ఎంటర్ చేస్తున్నప్పుడు Alt+7 లైక్ బుల్లెట్స్ ని కానీ యాడ్ చేయడానికి కానీ, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఆఫ్ బుల్లెట్స్ ని యాడ్ చేయడానికి కానీ, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అయితే ఈ ఆప్షన్ ని, ఈ షార్ట్ కట్ కీస్ ని యూజ్ చేస్తాం. అండ్ క్రియేట్ న్యూ షీట్. సో ద నెంబర్ ఆఫ్ న్యూ షీట్స్ మనం క్రియేట్ చేసినప్పుడు అంటే సో వీఆర్ taking the number of sheets into different types of, we are selecting the different types of sheets, so then we have to create one new sheet. So whenever we are creating the new sheet, we have to go the home tab and select the insert option. We have to take the insert option like insert new sheet, or other than we have the another option here. So click on the icon, plus icon, so we can add the new sheet. So another method ఏంటి? Another shortcut, Control+Shift+3. సో జంపింగ్ టు నెక్స్ట్ షీట్. సో మనం ఇక్కడ ఏదైతే వర్క్ చేస్తున్నామో లైక్ షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4, షీట్ 5 లైక్ దట్. సో అలా వర్క్ చేస్తున్నప్పుడు మనం మళ్ళీ కసర్ దగ్గరికి వెళ్ళి, ఐ మీన్ సో మౌస్ ని యూజ్ చేసి సో షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని సెలెక్ట్ చేయకోకుండా, సో బై whenever we are doing the work in the MS Excel sheet, so we are jumping one sheet to another sheet by the using of Control+Shift+3 shortcut key. And like that only, we are come back to the previous sheet by the using of shortcut key like Control+Shift+9. So we are come back to jumping to the previous sheets one by one. So the another shortcut key, so Control+Space. So control, whenever we are giving the Control+Space shortcut key, so the overall column will be in the selected. And Control+Shift+U. సో మనం ఎప్పుడైతే ఫార్ములా బార్ అనేది ఎక్స్టెండ్ అవ్వాలి లేకపోతే సో డిక్రీజ్ అవ్వాలి అన్న సిచ్యువేషన్ లో, సో వీఆర్ యూజింగ్ Control+Shift+U and Alt+Enter. So whenever we have to enter the multiple lines of data into the same cell only in the one by one orderly. So if you guys really want to enter the data in one by one in the same cell only, so this is the better to use shortcut key Alt+Enter. So if you have the any doubt, you enter some data in some sheet. So you enter the data in cell. So for example, మనం ఒక డేటా తీసుకొని ఎంటర్ చేయండి. సో Alt+Enter షార్ట్కట్ కీ యూజ్ చేయకోకుండా ఎలాగా చేయొచ్చు అంటే వన్ బై వన్, లైన్ బై లైన్ ఎలాగ డేటా ఎంటర్ చేయొచ్చు. సో ర్యాప్ టెక్స్ట్ ఆప్షన్ యూజ్ చేసి అయితే మనం వన్ బై వన్ లైన్ డేటాను, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ డేటాను వన్ బై వన్ ఎంటర్ చేసుకోవచ్చు. అలా కాకుండా సింప్లిఫైగా Alt+Enter ని
click చేసి use చేసి, so the number of multiple lines of data we are entered in the cell, same the cell only. So another shortcut key, shift plus space. So the shift plus space shortcut key will be useful for select the overall rows. The selected the overall rows or cells will be selected. And కంట్రోల్ ప్లస్ 9 అనే షార్ట్ కట్ కి ఎందుకు యూజ్ చేస్తామంటే, సో మనం ఏదైతే సెల్స్ ని సెలెక్ట్ చేసామో, ఐ మీన్ ఏదైతే సెలెక్టెడ్ రోస్ ఉన్నాయో ఆ రోస్ ని హైడ్ చేయడానికి కంట్రోల్ ప్లస్ 9 అనేది అయితే యూజ్ చేస్తాం. అండ్ అనదర్ షార్ట్ కట్ కీ ఈజ్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 9 అన్హైడ్ ద సెలెక్టెడ్ రోస్. సో మనం ఏదైతే హైడ్ చేసిన డేటా ఉందో ఆ డేటాను అన్హైడ్ చేయడానికి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 9 అనే shortcut key ni use చేస్తాం. So the most of the times and the number of frequently we are using we are using this shortcut keys in MS Excel. So thank you for watching my videos, guys. Please do subscribe. So one more thing, guys, please remember, so whenever you guys are doing the practice, then only you guys are getting the information from my videos. So without doing practice, you can't guys getting any knowledge from the videos. So please do practice and please do subscribe. Thank you for watching my videos, guys.